మన ముకుంద జ్యువెలర్స్ వారి నూతన బ్రాంచ్ ఈ నెల 20న జూబ్లీహిల్స్ లో ఘన ప్రారంభం. ఓపెనింగ్ సందర్భంగా అన్ని జ్యువెలరీపై ఉన్న విఏ మీద ఫ్లాట్ 10% తగ్గింపు, నో మేకింగ్ ఛార్జెస్. ఇటు జనసేన ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్ పై ఆరోపణలు చేసిన హర్ష వీణ మరో వీడియో రిలీజ్ చేశారు. శ్రీధర్ వ్యవహారంలో జనసేన కమిటీ ఇప్పటి వరకు రిపోర్ట్ ఎందుకు ఇవ్వలేదు అనంటూ ప్రశ్నిస్తున్నారు. కమిటీ సభ్యులు తనను శ్రీధర్ను కాకుండా జన సైనికులను ప్రశ్నించడాన్ని కూడా ఆమె తప్పుపడుతున్నారు. టీడీపీ ఇన్ఛార్జ్ ముక్కా రూపానందరెడ్డిపై వీణ ఇప్పుడు తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయన ఎవరెవరికి ఫోన్ చేసి బెదిరిస్తున్నారో తన వద్ద ఆధారాలున్నాయంటున్నారు. వాటిని కోర్టులో సమర్పిస్తాను అని స్పష్టం చేశారు వీణ. తప్పు చేసిన వారిని రక్షించేందుకు ముక్కా రూపానందరెడ్డి, ఆయన ఫ్యామిలీ ఇలాంటి దిగజారి ప్రవర్తిస్తున్నారు అనంటూ మండిపడుతుంది. నడిపించేది ఎంతో కష్టపడి డబ్బులు పెట్టి ప్రచారాలు చేసి కుక్కకి సింహాసనాన్ని ఇచ్చింది ముక్కా రూపానందరెడ్డి గారు. ఇప్పటిదాకా నాకు శ్రీధర్ ఎందుకు మాట్లాడడం లేదో నాకు తెలియదు. ఆ రీజన్ నాకు తెలియదు. శ్రీధరు నాకు చెప్పలేదు. ఏదో కమిటీ వేశానన్నారు, దాని రిపోర్ట్ ఇంకా రాలేదు. ఆ కమిటీ వాళ్ళేమో నన్ను పిలిచానని చెప్పేసి ఘోరమైన అబద్ధాలు చెప్తున్నారు. దానికి ప్రూఫ్లు లేవు. అండ్ ఐ కెన్ ప్రూఫ్. నేను వాళ్ళని కాంటాక్ట్ అయ్యాను. నేను వాళ్ళతో విల్లింగ్గా ఉన్నాను అసలు ఏం జరిగిందో చెప్పడానికి. 50 మందిని విచారించామంటే 50 మంది మీ జన సైనికులు అయితే మీకు ఫేవర్గా చెప్పకుండా నాకెందుకు ఫేవర్గా చెప్తారండి? మీరు విచారించాల్సింది సైనికుల్ని కాదండి, శ్రీధర్ని, నన్ను. ఎందుకంటే ఇది వ్యక్తిగతం అనేసి మేమిద్దరమే అంటున్నాం. పార్టీలకి సంబంధం లేదని చెప్పేసి మేమిద్దరమే అంటున్నాం. యాజ్ ఏ పార్టీ పెద్దగా కమిటీ వేసినందుకు నన్ను శ్రీధర్ని విచారించాలి, కానీ నన్ను పిలవక ముందే పిలిచాము అనేసి చెప్పడం అనేది చాలా అబద్ధం. ఇది పార్టీకే చాలా చెడ్డ పేరు. అండ్ ఎంత డిగ్రేడ్ చేసి మాట్లాడాలనుకుంటున్నారంటే, ముక్కా రూపానందరెడ్డి అండ్ వాళ్ళ ఫ్యామిలీ ఏ పనులు చేస్తున్నారు, ఎవరెవరికి ఫోన్ కాల్స్ చేసి ఎలాంటి థ్రెటనింగ్ కాల్స్ ఇస్తున్నారు అనేది నాతో ఆధారాలతో సహా ఉన్నాయి. ఇవన్నీ నేను కోర్టులో ప్రొడ్యూస్ చేయబోతున్నాను. అండ్ నాట్ ఓన్లీ దట్, మా పర్సనల్లీ నేను మీడియా ముందుకు వచ్చినా సరే దాన్ని రాజకీయం చేసింది, పాలిటిక్స్ చేస్తుంది. డబ్బులు ఉన్నాయి కదా, అధికారం ఉంది కదా అని చెప్పేసి పాలిటిక్స్ చేస్తుంది మీరే కదా. లెట్స్ టాక్ అబౌట్ ఇట్. మీరు ఏమేమి చేశారో, మీ తప్పుల్ని నేను ఆధారాలతో సహా బయట పెట్టగలను. ఆపుకోవడానికి మీరు సిద్ధంగా ఉండండి. లేదు ఇది తప్పు కాదు, అమ్మాయి చెప్తుంది తప్పు, మేము చేసింది తప్పు కాదు అనేసి మీ దగ్గర ఏదైనా ఆధారాలు ఉంటే మీరు చూపించుకోండి. మీరు ఎవరెవరికి, మా వాళ్ళలో ఎవరెవరికి ఫోన్లు చేసి డబ్బులు ఇంత ఇస్తాము అంత ఇస్తాము, మీరు ఈ అమ్మాయి గురించి వ్యతిరేకంగా చెప్పండి. ఇవన్నీ కాల్ రికార్డ్స్ ఉన్నాయండి మా దగ్గర. మీకు మీ ఆత్మీయులు ఉంటే మాకు కూడా మా ఆత్మీయులు ఉంటారు. వీణ తప్పు చేయలేదు అని నమ్మేవాళ్ళు కూడా ఉంటారు. నేను ఆధారాలతో సహా నమ్మించాలి అనుకుంటున్నాను. నేను ఆధారాలతో సహా నేను మాట్లాడాలి. వితౌట్ ఎవిడెన్సెస్ నేను మాట్లాడకూడదు అనేసి అనుకుంటున్నాను. కానీ ముక్కా రూపానందరెడ్డి వాళ్ళ ఫ్యామిలీ ఎంతకైనా సరే దిగజారుతారు అని చెప్పేసి నిరూపించుకుంటున్నారు. వాళ్ళంతట వాళ్ళే మాకు ఎవిడెన్స్లు అవుతున్నారు. దిస్ ఈజ్ ఆల్ సచ్ అ బిగ్ స్కామ్. ఎలాంటివన్నీ బయటికి తీసుకురావడానికి, శ్రీధర్ అనే ఒక పర్వర్ట్ని బయటికి తీసుకొని రావడానికి, జస్ట్ బికాస్ హీఈస్ ఫ్రమ్ జనసేన. మీరు జనసేన అనేసి అనుకుంటున్నారు, కానీ ఇటు పక్కా ఉండింది ఒక అమ్మాయి జీవితం. మీరు రాజకీయ జీవితం గురించే ఆలోచిస్తున్నారు, కానీ ఒక అమ్మాయి, నేనంటే ధైర్యంగా బయటకు వచ్చాను. ఇదే విషయం ఇంకొక ఎవరైనా సెన్సిటివ్ గర్ల్కి జరిగి ఆ అమ్మాయి సూసైడ్ చేసుకొని ఉంటే అప్పుడు మీరు ఏం చేస్తారండి? చచ్చింది దరిద్రం వదిలిందా అనేసి అనుకుంటారా? అలాంటి వాడు బయట తిరుగుతూ ఉంటే మేము ఎంకరేజ్ చేయాలా? మోసపోయిన మేము ఎంకరేజ్ చేయాలా? పోనీ శ్రీధర్ని ధైర్యంగా చెప్పమనండి, నేను మోసం చేయలేదు, నేను నీతో మాట్లాడడం మానేశాను అని చెప్పేసి ధైర్యం చేసి చేయమని చెప్పండి. చేయలేడు. వాడికి తెలుసు వాడేం చేశాడు. అండ్ నాకు తెలుసు ముక్కా రూపానందరెడ్డి ఏం చేస్తున్నాడో, శ్రీధర్ ఏం చేస్తున్నాడో, అందరూ కలిసి ఎట్లాంటి నాటకాలు ఆడుతున్నారు. మీరు అఫీషియల్లీ ఏమేం చేశారో, అఫీషియల్గా ఇల్లీగల్ పనులు ఏమేమైతే చేశారో, దేంట్లో అయితే చేశారో కూడా మా దగ్గర ఆధారాలతో సహా ఉంది. మీరు పాలిటిక్స్ చేస్తున్నారు, మేము కూడా పాలిటిక్స్ చేస్తే, మేము పాలిటిక్స్ కాదు ఉన్న నిజాన్ని బయట పెడితే ఏమవుతారండి?
ఎందుకండి ఒక అమ్మాయి మీద ఇంత చేస్తున్నారు? అది తప్పు చేసిన వాడిని కప్పిపుచ్చుకోవడానికా? తప్పు చేసిన వాడిని కప్పిపుచ్చుకోవడానికి మీరు ఇంత చేస్తున్నారా? ఇంటిల్లి పాది కష్టపడుతున్నారంటే మీరేదో గొప్ప పని చేస్తున్నట్టు కాదండి. మీరు ఒక తప్పు చేసిన వాడిని కాపు కాస్తున్నారు. తప్పు చేసినోడికి మీరు కాపలా అవుతున్నారు. సో షేమ్. దీన్ని నేను ప్రతి ఒక్కటి వాళ్ళు చేసి ఇల్లీగల్ అన్నీ ప్రతి ఒక్కటి కూడా నేను కోర్టు ముందు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే వాళ్ళు నా లైఫ్ని రాజకీయం చేసేసారు. నేను శ్రీధర్ తేల్చుకోవాల్సిన లైఫ్ని రాజకీయం చేశారు. శ్రీధర్ అనేవాడు మాట్లాడు, బయటికి రాడు, వీళ్ళేం చెప్తే అదే వింటాడు. నాకేంటండి న్యాయం జరుగుతుంది? నా దగ్గర ఆధారాలు ఉండి ఏంటండి నాకు న్యాయం జరుగుతుంది? సెక్షన్స్ అలా ఉన్నాయి, సెక్షన్స్ ఇలా ఉన్నాయంటే మోసం చేశాడు, మోసం చేసి అలా వెళ్ళిపోయాడు. నేను సూసైడ్ చేసేసుకుంటే ఆ సెక్షన్స్ అన్నీ మా ఫ్యామిలీని చూస్తాయా, నా బాబుని చూస్తుందా? మీరు సెక్షన్స్, శ్రీధర్ ఇలాంటి వాడు, అమ్మాయికుడు, ఎక్సెట్రా ఎక్సెట్రా అన్నీ మాట్లాడుతున్నారు కదా. ఇవన్నీ నేను చచ్చిపోతే సెక్షన్స్ చూస్తుందా? సూసైడ్ చేసుకుంటే ఇప్పుడు ఆధారాలతో బయట పెట్టాను. మీరేం చేయకపోయినందుకు, నేను బయటకు వచ్చేసి అల్లరైనందుకు నేను చచ్చిపోతే సెక్షన్స్ పనికొస్తాయా అండి? ఒక అమ్మాయికి సెక్షన్స్ ఇలా ఉన్నాయని చెప్పి తప్పు చేయకూడదండి. అమ్మాయిల మనసుతో ఆడుకోకూడదు, ఎవరిగానే ఆడుకోకూడదు. దానికి రూపానంద రెడ్డి లాంటి వాళ్ళు సపోర్ట్ చేయకూడదు. మీరు ఒక పెద్ద మనుషులు, కోడూరు కాన్స్టిట్యుయెన్సీకి మీరు ఏదో చేస్తారు అని నమ్మకం ఇచ్చారు, మీరే అలా చేస్తున్నారు. దీన్ని నేనైతే చాలా ఖండిస్తున్నాను. అండ్ ఐ విల్ రివర్స్ ఇట్ విత్ ఎవిడెన్సెస్. మా ప్రతినిధి శివ జాయిన్ అవుతున్నారు. శివ, రాజకీయాలకు సంబంధం లేదు అని చెప్తూ ఉన్నారు, కానీ ఇప్పుడు తనని మొత్తం కూడా రాజకీయం చేశారు అని చెప్పి తీవ్రంగా ఆరోపిస్తోంది వీణ. దీనిపైన మరి జనసేన పార్టీ నుంచి ఎటువంటి స్పందన వస్తోంది? రైల్వే కుటుంబం ఆశ్చర్య వ్యవహారంలో దాదాపు గత వారం రోజులుగా ఎలాంటి వివాదం లేకుండా, ఎలాంటి వీడియో లేకుండా సర్దున్నటువంటి ఎవరైతే ఉన్నారో మహిళా ఉద్యోగి హర్షవీణ నిన్నటి నుంచి కూడా 2 వీడియోలతో మాత్రం సంచలనం సృష్టిస్తున్నారు. అయితే వాటి సంబంధించి కూడా ఇప్పటి వరకు 60 పైన ఆరోపణ చేసి ఉంటే హర్షవీణ ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా డైరెక్ట్ గా రాజకీయ కోణంలో దీనికి తీసుకొని వచ్చారు. తనపై ఇప్పటి వరకు తను కేవలం ఇది వ్యక్తిగతం చెప్తున్నప్పటికీ కూడా దీంట్లో రాజకీయం లాగుతున్నారు. కేవలం రాజకీయ పరంగా మాత్రం వీటిపై నాపై, ఎందుకంటే ఒక ప్రభుత్వ ఉద్యోగం ఉన్నటువంటి నాపై, కేవలం ఒక ఒంటరి మహిళను కాబట్టి నాపై ఇలాంటి ఆరోపణలు చేస్తున్న నాపై దీన్ని రాజకీయంగా దీన్ని లాగా చేస్తారు. ఎందుకంటే ముఖ్యంగా ఇప్పటి వరకు ఎవరైతే ప్రధానంగా ఉన్నారో, ఎవరి అనుచరులు ఉన్నారో, ఎవరైతే రైల్వే కోర్టు సంబంధించి టీడీపీ ఇన్ఛార్జ్ రూపానంద రెడ్డి మీద తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. తనని రక్షించే ప్రయత్నం ఇతను చేస్తున్నాడు, కుక్కకి సింహాసనాన్ని కట్టబెట్టారు అంటే తీవ్రమైన పదజాలను కూడా వాడుతున్నారు. ఆ ఫ్యామిలీ ఎంత దిగజారిందంటే ఇప్పుడు అతన్ని కాపాడడానికి నా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా బెదిరిస్తున్నారు, నా దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్పి వీణ అంటోంది. ఎందుకంటే ఇప్పటివరకు కొడూరు సంబంధించి ఎమ్మెల్యేగా అరెస్ట్ ఉన్నప్పటికీ కూడా దాని వెనుక ఉన్న వ్యక్తి ముక్కా రూపాయలు, ఆయన కూడా చైర్మన్ తర్వాత రైల్వే కోర్టు ఇన్ఛార్జ్. ఇప్పటి వరకు ఆయన పేరు మెన్షన్ చేయలేదు. అయితే మాత్రం మొదటిసారి ముక్కారు పేరు తీసుకొని వచ్చారు. దీని వెనుక ముక్కారు ఉపాధులు ఉన్నారు, 60 సపోర్ట్ గా ఉన్నారు. నాపై తప్పుడు కేసు బనాయించారు. వీటితో పాటు నన్ను బెదిరిస్తున్నారు. ఎందుకంటే నన్ను నా కుటుంబాన్ని బెదిరిస్తున్నారు. వీటికి సంబంధించి నా దగ్గర పూర్తిగా ఆధారాలు వీటిని కూడా సమర్పిస్తాను. అయితే ఒకవేళ ఇన్కేస్ ఏవైతే నాకు అనుకూలంగా, నాకు వ్యతిరేకంగా సెక్షన్లు పెట్టారో ఆ సెక్షన్లు నేను చనిపోతే మీకు ఉపయోగపడతాయి, నా చనిపోయిన తర్వాత ఆ సెక్షన్లు ఏం ఉపయోగపడతాయి? రెడ్డితో మీరేమైనా మాట్లాడడానికి ట్రై చేశారా? ఇప్పటివరకు ముక్కా రూపాందడి అంశంలో ఇప్పటివరకు తనకు ఎక్కడా కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా బయట మాట్లాడిన దాఖలాలు. ఎందుకంటే ఇప్పటివరకు ఆయన కేవలం నేను టీడీపీ ఇన్ఛార్జి, అది జనసేన పార్టీ సంబంధించిన వ్యవహారం ఇప్పటివరకు టీడీపీ సంబంధం చెప్తూ వచ్చారు. అయితే ఇప్పటివరకు మహిళ ఇప్పటివరకు జనసేన లేదంటే కేవలం 60 చేస్తున్నటువంటి ఆరోపణ తర్వాత మాత్రం మొదటిసారి టీడీపీ ఇన్ఛార్జిపై ఆరోపణలు చేశారు. దీని వెనుక ముక్కా రూపాందడి ఉన్నారు. ముక్కా రూపాందడి బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు, బ్లాక్మెయిల్ చేస్తున్నారు. కాంటాక్ట్ చేశారా ఇవాళ? ఇంతకు ముందు వరకు కూడా వీణ ఇది నా పర్సనల్, శ్రీధర్ నా పర్సనల్, మీ ఇద్దరం తేల్చుకుంటాము, దీనికి పార్టీకి సంబంధం లేదు అని చెప్పి ప్రెస్ మీట్ లో చాలా క్లియర్ గా చెప్పారు. కానీ ఆ తర్వాత జనసేన పార్టీ ఒక కమిటీ ఏర్పాటు చేసింది. ఆ కమిటీలో జనసేన నాయకులు, ఇతర నాయకులు అందరితో కూడా మాట్లాడారు. నేను మాట్లాడారని కూడా చెప్పారు, కానీ నన్ను పిలవలేదు. అసలు ఆ కమిటీ రిపోర్ట్ ఏమైంది? చాలా క్వశ్చన్స్ వేస్తోంది వీణ. ముక్కా రూపానంద రెడ్డి మీద ఇప్పుడు ఎలిగేషన్స్ చేస్తోంది. మీరేమైనా అతన్ని కాంటాక్ట్ చేశారా? ఇన్ని ఎలిగేషన్స్ వచ్చాయి కాబట్టి.
డైరెక్ట్ ముక్కాను దురుపడి మొదటిసారి ఆమె ఆరోపణ చేస్తూ మనము కాంటాక్ట్ ప్రయత్నం చేసిన ఇప్పటివరకు ఆయన అందుబాటులోకి రాలేదు. అయితే ఈ ఆరోపణలకు మొదటగా టీవీ ప్రయత్నం చేసిన ముక్కాను బదులు ఈ వ్యవహార సంబంధించి కూడా అయితే ఇది మా పార్టీకి సంబంధించిన అంశం కాదని కొట్టిపారేశారు. ఆ తర్వాత ఇప్పుడు ఆమె దాదాపు వివాదం 4 రోజులు కొనసాగుతున్న నేపథ్యంలో మొదటిసారి టీడీపీ ఇన్ఛార్జిపై తర్వాత ముక్కా రూపాంతరిపై చేసిన ఆరోపణల నేపథ్యంలో మాత్రం ఇది ఒక సంచలనం. ఎందుకంటే ఇక్కడ ప్రత్యర్థి ఎవరైతే ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అరుసైనప్పటికీ కూడా దాని వెనక ఉండేది ముక్కా రూపాంతర్ రెడ్డి అరుసలు ఎందుకు ఎమ్మెల్యే చేశారు నాకు తెలియదు, కానీ ముక్కా రూపాంతరి మా వ్యవహారంలో ఆయన జోక్యం చేసుకుంటాడు, మాకు సంబంధించిన ప్రతి అంశంలో ఆయన జోక్యం చేసుకుని తర్వాత మమ్మల్ని బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు, బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. వీటి సంబంధించిన రైట్, థ్యాంక్ యూ శివ. మొత్తానికి పొలిటికల్ టర్న్ తీసుకుంటోంది ఆరవ శ్రీధర్, అలాగే ఆరవ శ్రీధర్ బాధితురాలి వ్యవహారం. మరి దీనిపైన పార్టీలు ఎలా స్పందిస్తాయి?